మన లైఫ్లో చేసే ప్రతి జర్నీకి ఒక రీజన్ ఉంటుంది, కానీ కొన్ని జర్నీస్కి ఒక మంచి అర్థం ఉంటుంది. మనకే తెలియకుండా మన మనసులో చాలా డీప్గా నిలిచిపోయే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఈ వీడియో అలాంటి ఒక జర్నీ గురించి. మా అమ్మమ్మ ఏ ముహూర్తాన తనకు అనిపించిందో కానీ 2 సంవత్సరాలు ప్రతిరోజు శ్రీరామ అని రాస్తూ ఎంతో పేషెన్స్తో, శ్రద్ధతో, డెడికేషన్తో రామకోటి పూర్తి చేసింది. మొన్న శ్రీరామనవమికి ఆమె రామకోటి పూర్తి చేసి మమ్మల్ని అందరినీ భద్రాచలంకి తీసుకెళ్లి ఈ పుస్తకాలు సమర్పించాలనేది ఆమె కోరిక. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది జస్ట్ ట్రిప్ కాదు, ఒక డివైన్ జర్నీ, గ్రాటిట్యూడ్తో కూడిన జర్నీ ఇది. ఇంకా ఎన్ని బుక్స్ ఉన్నాయి? ఇంకా 82 రామకోటి అంటే ఎన్ని రాయాలి? 101 రాయాలా, ఒకటి ఎక్స్ట్రా రాయాలని. ఎందుకు ఒకటి ఎక్స్ట్రా? పుస్తకాలు ఉంటాయి, రాజ్యం బాగుంటుంది. ఇప్పుడు 82 రాస్తున్నావా? ఇంకో 19 రాయాలి. అదే మీరందరూ ఎక్కడంటే అక్కడ వదామని. అంటే ఏ గుళ్ళకి పోవచ్చు? రాముని గుడికి పోవాల్సింది. ఏవేవి? ఒంటిమిట్ట, భద్రాచలము, అయోధ్య. నువ్వెక్కడికి అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడికి పోవాలనుకుంటున్నావు? అది దూరం అంటున్నారు, అది లేకుండా భద్రాచలం అక్కడ ఒకటి, ఇక్కడ భద్రాచలం అన్నా. రోజుకి ఎన్ని పేజెస్ రాస్తావు? నువ్వే తీసుకెళ్తావా అందరినీ? కూర్చుంటే 40 పేజీలు అవుతాయి, 20 కాగితాలు. ఈ ఉదాహరణ వచ్చే 2 పూర్తి అవుతాయి. 2 ఏళ్లలో రాసావు రామకోటి. సూపర్ అవ్వ, బాగా రాసావు. అది అయిపోయాలి, 2 ఏళ్ళు పూర్తి అవుతాయి. రామనవమికి అనుకో, శ్రీరామనవమికి. ఒకవేళ ముందు అయిపోయినా నవీన్ నాటి ఇట్లా 2 గీతలు ఉంచుకునేది. ఆ రోజు రామగుడికి పోయి టెంకాయ పెట్టుకుని ఆ అంతా ఆడ రాసేది. అక్కడ పూర్తి చేస్తావా? ఉన్నా కానీ ముందు అయిపోయినా అట్టే పెట్టేదే. సూపర్. ఇలా మా జర్నీ ఎస్ఎంవిటి బెంగళూరు నుండి స్టార్ట్ చేశాము. స్టేషన్లో హజిల్, అనౌన్స్మెంట్స్ అన్నీ అయ్యాక ఆ ఎగ్జైట్మెంట్తో ట్రైన్లో ఒక 1 అవర్ సీట్ సెటిలింగ్, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ అయ్యాక ఎక్కడ వాళ్ళు అక్కడ మంచిగా సెటిల్ అయిపోయాము. ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యి 1/2 అవర్ కూడా అవ్వకముందే కిడ్స్ స్టార్ట్ చేశారు. స్నాక్స్ కావాలి అవి ఇవి అంటూ తినడం స్టార్ట్ చేశారు. కొంచెం టైంలోనే ట్రైన్లో మా ఓన్ వరల్డ్ క్రియేట్ అయిపోయింది. ఇంకెవ్వరు లేరు మేము తప్ప అనేలాగా బిహేవ్ చేస్తున్నాం మేమందరూ. అలా డంషరాట్ స్టార్ట్ చేసాము. ఒక్కొక్కరు యాక్టింగ్ పీక్స్. అసలు ఒకరు యాక్టింగ్ చేస్తుంటే ఇంకొకరు గెస్ట్ చేయడం, క్లూ ఇవ్వు, డైలాగ్ చెప్పకూడదు, ఇలా ఈ డైలాగ్స్తో ఫుల్ క్రేజీగా ఆడాము. అసలు లాఫ్టర్ అంటే ఎప్పుడు నవ్వలే, అంతగా నవ్వాము. ఇలా కిడ్స్ గేమ్స్, మేము ఇలా క్రేజీగా టైం ఎలా వెళ్ళిపోతుందో తెలియట్లేదు. ఎంత తొందరగా టైం గడిచిపోతుందో, ట్రైన్లో ఉన్నామనే ఫీలింగ్ ఏమాత్రం లేదు. కంటిన్యూస్గా ఫుడ్, స్నాక్స్ ఇలా ఏదో ఒకటి తింటూనే ఉన్నాం. అసలు నోటికి పొట్టకి అసలు ఖాళీనే లేదు. అలా ట్రైన్ తిరుపతిలోకి ఎంటర్ అవ్వబోతుంది. విండో నుండి బయట చూస్తుంటే వెంకటేశ్వర స్వామి ముఖంలా కనిపించే కొండ కనిపిస్తుంది. అబ్బా, అసలు ఎంత సంతోషమవుతుందో ఇలా ట్రైన్ నుండి చూస్తుంటే. ఈ భద్రాచలం ట్రిప్లో ఈ విధంగా ఆయన దర్శనం కూడా అయ్యి బ్లెస్సింగ్స్ అందుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ట్రైన్ తిరుపతి స్టేషన్లో ఆగింది. విండో నుండి బయటకు చూస్తుంటే మొత్తం స్పిరిచువల్ ఫీలింగ్. ఎప్పుడు ఇక్కడ దిగిన దర్శనం కోసం, కానీ ఈసారి మాత్రం ట్రైన్లోనే ఉండిపోతున్నాం. నెక్స్ట్ రేణిగుంట జంక్షన్లో క్రాసింగ్ వల్ల ట్రైన్ చాలాసేపు ఆపారు. మా వాళ్ళందరూ బయట కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. స్లోగా సన్సెట్ అయిపోయి లైట్స్ కూడా డిమ్ అవుతున్నాయి, కానీ మా ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కాసేపు మేము అష్టాచమ్మాలో మునిగిపోయాం. కిడ్స్ వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉన్నారు. కాసేపు ఫోన్ చూస్తూ అలా టైం పాస్ చేస్తూ ఉన్నారు. క్రికెట్ చూస్తున్నారు, కొందరు పడుకున్నారు. అలా టైం ఎంత ఫాస్ట్గా ఎలా గడిచిపోతుందో తెలియకుండానే నైట్ అయిపోయింది ఆల్మోస్ట్. డిన్నర్ చేసి పడుకుందామంటే కిడ్స్ క్రేజీ నైట్ అవుట్ చేశారు. ఫుల్ కామెడీ, చిన్న నవ్వులు, ఇన్నోసెంట్ కాన్వర్జేషన్స్, గోస్ట్ స్టోరీస్ అంటూ ఫుల్ కామెడీ. లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్స్ ఇవన్నీ. ఎర్లీ మార్నింగ్ రాజమండ్రిలో దిగాము. ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వబోతోంది మన కోనసీమ జర్నీ. ముందే టెంపో ట్రావెలర్ ప్రీ బుకింగ్ చేసుకున్నాం. రాజమండ్రి
నుండి పికప్. సో మేము ప్లాన్ చేసుకున్న ఫస్ట్ డెస్టినేషన్ ద్రాక్షారామం టెంపుల్. ఇలా కోనసీమలోని ఫేమస్ టెంపుల్స్ మాక్సిమం కవర్ చేద్దాం అనుకొని స్టార్ట్ అవుతున్నాం. దారి పొడవున చిన్న చిన్న కాలువలు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, అప్పుడే అయిన వరికోత, ఇవన్నీ చూస్తుంటే ఎంత ప్లెజెంట్ గా ఉందో. మార్నింగ్ అవ్వడంతో ఇంకా బాగా అనిపిస్తుంది. ఆన్ ది వే చాలా ఫేమస్ ఊర్లు తగులుతూ ఉన్నాయి, బట్ అన్ని చోట్ల ఆపడం కుదరట్లేదు. ఈ కోనసీమ వైబ్ కి మ్యాచ్ అయ్యే తెలుగు సాంగ్స్ ప్లే చేస్తూ అలా సరదాగా వెళ్ళిపోతున్నాం. అలా టీస్ చేసుకుంటూ నవ్వుకుంటూ క్రేజీగా మా ఓన్ వరల్డ్లో మేముంటే, మా అమ్మమ్మ మాత్రం సైలెంట్గా ఏవో దేవుడి పుస్తకాలు చదువుకుంటూ లేదా సైలెంట్గా అలా కూర్చొని ఉంది. అలా వెళ్లే రూట్లో తాపేశ్వరం కనిపించింది. తాపేశ్వరం దేనికి ఫేమస్ తెలుసు కదా, మడత కాజాలకు. ఏ ఫుడ్ అయినా మన ప్లేసెస్ లో టేస్ట్ చేయడం వేరు, వాటి ఒరిజిన్ అయిన ప్లేసెస్ లో తినడం వేరు. సో ఒరిజినల్ టేస్ట్ ఒరిజినల్ దే. అసలు డ్రైవర్ లోకలైట్ కాబట్టి ఫేమస్ షాప్ దగ్గర ఆపమంటే ఇక్కడ సురుచి స్వీట్స్ దగ్గర ఆపాడు. ఇది చాలా ఓల్డెస్ట్ స్వీట్ స్టోర్ అనుకుంటా, 1939 ఎస్టాబ్లిష్డ్ అంట. సో ఆబ్వియస్లీ టేస్ట్ కూడా చాలా బాగుంటదని అనుకుని తీసుకున్నాం. ఇటు కోనసీమ అండ్ గోదావరి సైడ్ స్వీట్స్ గురించి చెప్పక్కర్లేదు, ఎప్పుడు చూడని వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. నచ్చిన స్వీట్స్ అండ్ ఈటరీస్ తీసుకొని అక్కడ నుండి ద్రాక్షారామం వైపు స్టార్ట్ అయ్యాం. ద్రాక్షారామం దక్షిణ కాశీ అని కూడా అంటారు. పంచారామ క్షేత్రాలలో ఒకటి. క్షేత్రములన్నిటిలోకి గొప్పది ఏది అంటే కాశీ క్షేత్రం. ఆ కాశీ క్షేత్రం కన్నా గొప్ప క్షేత్రం ఈ భూమండలం మీద ఏదో తెలుసా? ఒక్క దక్షారామమే. భీమేశ్వర స్వామివారు, మాణిక్యాంబ అమ్మవారు, పాత రాతి కట్టడాలు, సెంచురీస్ నుండి ఉన్న హిస్టరీ. ఇక్కడ శివలింగం చాలా పెద్దగా ఉంటుంది. కింద ఫ్లోర్, పైన ఫ్లోర్, 2 ఫ్లోర్స్లో చూసుకొని దర్శనం చేసుకొని, అలాగే మాణిక్యాంబ అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు రాగానే నంది కనిపిస్తాడు. అన్ని గుళ్ళల్లో నంది శివుణ్ణి చూస్తుంటే ఈ గుళ్ళో మాత్రం అమ్మవారి వైపు టర్న్ అయి ఉంటారంట. ఈ వేళ ఇక్కడ పెళ్లిళ్ళు కూడా జరిగాయి అనుకుంటా, 2 మండపాలు ఉన్నాయి అక్కడ. దర్శనం అయిపోగానే ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుండి కాకినాడ బీచ్కి వెళ్తున్నాం. ఎటు చూసినా కొబ్బరి చెట్లు, మొత్తం సీనిక్ డ్రైవే. కాకినాడ రీచ్ అయిపోయాం. ఇదే కాకినాడ పోర్ట్ రోడ్, ఇదేమో కాకినాడ లైట్ హౌస్. ఓషన్ కనిపివ్వగానే కిడ్స్ ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. ఇదే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బీచ్ పార్క్. లోపల ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఉంది. బయట ఒక ఓషన్ పార్క్ ఉంది, అలాగే గేమింగ్ జోన్ కూడా ఉంది కిడ్స్కి. సమ్మర్ అవ్వడం వల్ల కొంచెం హాట్గానే ఉంది. అండ్ మోర్ ఓవర్ వెస్ట్రన్ సైడ్ ఉడుపి, మ్యాంగ్లూర్ ఇలాంటి మంచి బీచెస్ చూడడం వల్ల ఇక్కడ ఏమంతగా అనిపించట్లేదు. క్లీన్లీనెస్ అంతా ఏం మెయింటైన్ చేయట్లేదు అనిపించింది. బట్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ అబ్సల్యూట్ జాయ్ టు ఎనీవన్ కదా. సో కాసేపు బాగా ఆడుకొని ఎంజాయ్ చేసాం అందరం. పిల్లలు కేరింతలు కొడుతూ ఎగురుతూ ఎంతసేపటికి రమ్మన్నా ఇంకాసేపు అంటూ అలానే ఉండిపోయారు. ఇంకా కాకినాడ బీచ్ నుండి నెక్స్ట్ డెస్టినేషన్ ఉప్పాడ. ద మోస్ట్ సీనిక్ డ్రైవ్. ప్యారలల్గా వెళ్తుంది రోడ్డు బీచ్కి. ఎంత బాగుందో అసలు. ఈ ఉప్పాడ బీచ్ రోడ్డు వర్చువల్గా మూవీస్లో చూడడమే కానీ ఇలా రియల్గా చూస్తుంటే సూపర్బ్ అసలు. ఒక సైడ్ ఎండ్లెస్ సీ, ఆ అలల తాకిడి, కూల్ బ్రీజ్ ఫేస్ మీద పడుతుంటే, ఇంకొక సైడ్ ఏమో ప్యారలల్గా రోడ్. అలా బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ డ్రైవ్ తర్వాత ఉప్పాడ విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. ఉప్పాడ శారీస్ చాలా ఫేమస్ కాబట్టి షాపింగ్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. కొనాలనే ఆలోచన ఏం లేదు కానీ జస్ట్ విండో షాపింగ్ అయినా చేద్దాం, ఐడియా వస్తుంది ఉప్పాడ శారీస్ అని చెప్పేసి వెళ్ళాం. అండ్ టు ఎవ్రీ వన్ సర్ప్రైజ్, షాపింగ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఉప్పాడలో షాపింగ్ అయ్యాక మా నెక్స్ట్ స్టాప్ అన్నవరం, మన శ్రీ సత్యనారాయణ స్వామి గుడికి. ఈ టెంపుల్ స్పెషాలిటీ గురించి చెప్పక్కర్లేదు. మొదలు పెట్టే ప్రతి పని శుభం అవ్వాలని, ఏ కష్టం వచ్చినా గట్టెక్కించాలని సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం మనం. ఇక్కడ నిత్యం సామూహిక వ్రతాలు చేస్తూనే ఉంటారు ప్రతిరోజు. ప్రస్తుతానికైతే బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి, ఇవాళ ఆఖరి రోజు. క్రౌడ్ బాగానే ఉన్నా దర్శనం స్మూత్ గా అయిపోయింది. రాజమండ్రి వచ్చి రోజ్ మిల్క్ టేస్ట్ చేయకుండా వెళ్తే రిగ్రెట్ అవుతాం కదా, సో ట్రై చేసాం. ఇట్స్ ఓవర్ రేటెడ్, పెద్దగా ఏం లేదు. అన్నవరం నుండి నెక్స్ట్ పిఠాపురంకి వెళ్తున్నాం. పిఠాపురంలో కుక్కుటేశ్వర టెంపుల్లో ఉన్న పురుహూతిక అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో 10th శక్తిపీఠం అంట. చాలా పవర్ఫుల్ ప్లేస్. మధ్యాహ్నం వేళ కూడా హోమాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ పక్కనే శ్రీపాద వల్లభ దత్తాత్రేయ స్వామి స్వయంభుగా వెలిసిన గుడి కూడా ఉంది. దర్శనం ముగించుకొని బయటకు వచ్చాక మా మిన్ను పాప ఈ కోనేరులో కాసేపు ఆడుకుంటానంది. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా అక్కడ నుండి డైరెక్ట్ గా భద్రాచలం వెళ్ళిపోవడం. అన్నవరం నుండి భద్రాచలం వెళ్లే రూట్ లో ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఆ ఘాట్లో ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ అయిన రంపచోడవరం, మారేడుమిల్లి కూడా వస్తాయి. ఇది సీజన్ కాదు, బట్ ఈస్టర్న్ ఘాట్స్, డెన్స్ ఫారెస్ట్, బ్యాంబూ ట్రీస్, ట్రైబల్ గ్లింప్సెస్, ఎవ్రీథింగ్ ఫెల్ట్ బ్యూటిఫుల్. ఓన్లీ టెన్షన్ ఏంటంటే డ్రైవర్ బాగా ర్యాష్ డ్రైవింగ్ చేసి భయపెట్టాడు. களி மஜக்களி ஒரு மசக்களி மசக்களி. ఎవరు ఎలా పోయినా వీళ్ళు మాత్రం వైబ్ లోనే ఉంటారు. ఇందులో ఆ ధర్మవరపు సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ నేనే.
ఫైనలీ వి రీచ్డ్ అవర్ హోమ్ స్టే సేఫ్. ఈ హోమ్ స్టే గురించి ఎంత చెప్పినా తక్కువే. హోమ్ స్టే డీటెయిల్స్ నెక్స్ట్ పార్ట్ లో షేర్ చేస్తాను. దిస్ ఈస్ జస్ట్ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ లో భద్రాచలంలో రాముల వారి దర్శనం అండ్ మా అమ్మమ్మ భక్తికి ఒక బ్యూటిఫుల్ ఎండింగ్. 2 ఏళ్లుగా రాసిన రామకోటిని రాముల వారికి సమర్పించబోయే రోజు. అంతటి పుణ్యకార్యంలో మమ్మల్ని అందరినీ భాగస్తులు చేసిన మా అమ్మమ్మకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. See you in part 2. Meanwhile, please do like, share and subscribe to my channel. Thank you.